మొత్తంగా ఇటు హమాలీల కొరత కావచ్చు, ఇటు గన్నీ బ్యాగుల కొరత కావచ్చు, తీవ్రంగా స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వం నుంచి రైతులు ఏ విధమైన స్పందన కోరుతున్నారు? అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? వరంగల్‌లో ఈ రైతుల ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కావచ్చు, ఇటు గన్నీ బ్యాగ్స్ కొరత సంబంధించి అంశానికి మరిన్ని అప్డేట్స్ తెలియజేయడానికి రైట్. ఇక ఇటు ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైన ఇటు మంగపేట కావచ్చు, ఇటు ఏటూరి నాగనలో కావచ్చు, 24 గంటల వీహెచ్సీలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్యంగా ఇటు ఏజెన్సీ ప్రాంతాలైన ఇటు మంగపేట కావచ్చు, ఏటూరి నాగనంలో 24 గంటలు వీహెచ్సీలు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి. మరి డాక్టర్లు పీజీకి వెళ్లారని డిఎంహెచ్ఓ చెప్తున్న సమాధానంపై కలెక్టర్ ఏమైనా స్పందించారా? మరి రాత్రి వేళల్లో అత్యవసర వైద్యం కోసం వచ్చే గిరిజనుల పరిస్థితి ఏంటి? రైతు భాగ్యశ్రీ ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే ప్రభుత్వ అధికారులు అయితే వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ తో 3 పువ్వులు 6 కాయలు వెద్దిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే ఇటు నర్సంపేట రూరల్ ఏరియా గానీ, ఇటు జనగాం గానీ, వస్తే ఇటు తొర్రూరు ఈ ఏరియాలతో పాటు ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో కూడా ఈ ప్రభుత్వ వైద్యుల నిర్వాహకం అయితే కొట్టొచ్చినట్టు అవపడుతుంది. ఖాళీ కుర్చీలు తప్ప వైద్యం చేయడానికి అయితే ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లా డిఎంఎండ్హెచ్ఓ వైఖరి అయితే పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వరంగల్ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అప్పయ్య అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహించినా కూడా నామమాత్రమే అని చెప్పుకోవచ్చు. అదే విధంగా హన్మకొండ డిఎంఎండ్హెచ్ఓ కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా వైద్యానికి గవర్నమెంట్ కు వచ్చిన పేద ప్రజలకు వైద్యం అందించే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ఆనుకున్న వైద్యులు ఎవరైతే ఉన్నారో కనీసం డ్యూటీకి అయితే డుమ్ము కొట్టిన పరిస్థితి ఉంది. ఆ విషయంపై జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అధికారికి ఫోన్ కాల్లో స్వతంత్ర టీవీ సంప్రదించగా మేమేం చేస్తామండి, ఇక్కడ వైద్యుల కొరత ఉంది, అందరూ పీజీకి వెళ్ళిపోయారు, కలెక్టర్ కు చెప్పే మేము వైద్యులని లేని పరిస్థితుల్లో కలెక్టర్ కు నోటీసులు పెట్టే ఆ సీటు ఖాళీ ఉంచడం జరుగుతుందని చెప్పేసి అయితే వింత వింత సమాచారం అయితే ములుగు డిఎంఎండ్హెచ్ఓ గోపాలరావు నుండి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ కనీసము ఇటు పేరూరు వైద్యశాల అనేది అది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి బార్డర్ లో ఆనుకొని ఉంటుంది. అక్కడ కనీసం గిరిజనులు వైద్య సేవకు పోవడానికి కనీసం వెళ్తే అక్కడ సరైన డాక్టర్ లేక కనీసం ఒక నర్స్ ఉండడంతో అక్కడ ఏమి ఇయ్యాలో తెలియని పాల్పొని స్థితులు అక్కడ ప్రజలు మొత్తం ఆగమ్య గోచరంగా ఉంది. అదే నేపథ్యంలో ఆడికి వచ్చి వాద్యుడు 24 గంటల సర్వీస్ ఉన్న హాస్పిటల్ అవుతుంది. అక్కడ ఒక డాక్టర్ కూడా టైంకి లేని పరిస్థితి అవుతుంది. అక్కడ ఉన్న డాక్టర్లు పీజీకి వెళ్ళిపోవడంతో ఎమ్మెల్యేసి పల్లె దవాఖాన డాక్టర్లని అక్కడ కేటాయించి నామమాత్రంగా ఉదయం ఒక గంట సేపు ఎవరైనా పేషెంట్స్ వస్తే చూసి ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెనుదిరిగిపోవడం జరుగుతుంది. అదే అక్కడ ఈ 24 అవర్స్ జరగాల్సిన సర్వీస్ లో అక్కడ ఒక ఫార్మసిస్ట్ కానీ, అక్కడ వైద్య అధికారి కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ, స్టాఫ్ నర్స్ కానీ ఎవరు కూడా ఉండకుండా ఒకే ఒక్క పర్సన్ అక్కడ నుంచి వైద్యము వచ్చిన నామమాత్రంగా పారాసెటమాల్ గోళీ, సిపిఎం గోళీలు ఇచ్చుకుంటూ డాక్టర్ లేరని పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన పేద వారికి వైద్యాన్ని అందించడానికి కోట్ల రూపాయలు వెచ్చించినా కూడా వైద్యానికి కనీసం వైద్యులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి నెలకొంది. అదే విధంగా మంగపేట మండలంలో అతిపెద్ద హాస్పిటల్ ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్లో కూడా ఒకే ఒక్క డాక్టర్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. అయినా కూడా వాళ్ళు ఒక రోజు అంటే సోమవారం మంగళవారం డ్యూటీ చేసే మిగతా టైంలో సిటీకే పరిమితం అవుతారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేస్పీ డాక్టర్ ని కూర్చోబెట్టి వీళ్ళు మాత్రం విహారయాత్రలు చేయడం జరుగుతుంది. దాంతో పాటు ప్రతి నెల వచ్చేసి ఒక్కొక్క డాక్టర్ కు 1,00,000 నుంచి 2,00,000 రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలకు వైద్యం చేసిన పరిస్థితి అయితే కానరాని పరిస్థితి ఉంది. అక్కడ ఇండెంట్ పెట్టి అక్కడ సరైన మెడిసిన్ అంటే యాంటీబయాటిక్స్ కానీ, అక్కడ కావాల్సిన ఆక్సిజన్ కానీ, అక్కడ డెలివరీ పేషెంట్స్ కావాల్సిన సెక్షన్ అయితే కావాల్సిన మెటీరియల్ కూడా ఇండెంట్ పెట్టిన పరిస్థితిలో దీనికి ఇప్పుడు మంగపేట, అటు రాజుపేట, అటు బ్రాహ్మణపల్లి మూడింటికి నాజేడు ఈ 4 పిఎస్సీలకు డ్రాయింగ్ పవర్ డిఎంఎండ్హెచ్ఓ గోపాలరావు తీసుకోవడం జరిగింది. ఆయన ఇష్టానుసారంగా అయితే డ్రాయింగ్ పవర్ అయిందే కాబట్టి ఆయన ఇష్టానుసారంగా డాక్టర్ రాకపోతే ఆయన ఇష్టం వచ్చిన డ్యూటీలు వేసుకుంటూ పల్లె డాక్టర్ని అక్కడ గంట సేపు కేటాయించి అక్కడ అరకొర వైద్యం అందించి ప్రజలకు మాత్రం తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఐటీడీఏ పిఓ స్థానికంగా ఒక ఐఏఎస్ అధికారి ఉండి కూడా ఆ పిఎస్సీలని తనిఖీ చేయకపోవడం,
అక్కడ జిల్లా కలెక్టర్ దగ్గరలో అంటే గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే 200 కిలోమీటర్ల డిస్టెన్స్ తో ఉండి అధికారి సరైన టైం రాకపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు ములుగు జిల్లా కలెక్టర్, ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉండి వైద్యాన్ని చిన్న చూపు చూసి కనీసం పర్యవేక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఈ డిఎంహెచ్ఓ మేడారం విషయానికి వస్తే కూడా అక్కడ కూడా క్యాంపులు నిర్వహించిన పరిస్థితి లేదు. చాలా మంది అక్కడ వైద్యం అందక మేడారం మహాజాతరలో కూడా నలుగురు ఒక చనిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో అక్కడ ప్రశ్నించక మేము ఏం చేయాలి, సరైన స్టాఫ్ లేని అదే పరిస్థితి రొటీన్ గా డిఎంహెచ్ఓ గోపాలరావు అయితే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. ఈ తతంగం అంతా జిల్లా కలెక్టర్ తెలిసే నడుస్తుందా, అసలు ఈయన ఆ విధంగా చెప్పేసి తప్పించుకుంటా అనేది అయితే ప్రజల్లో ఆగమ గోచరమైన పరిస్థితి ఉంది. ఇక ఈ మన పసరా వైద్యశాలకు వస్తే అక్కడ ఒక డాక్టర్ చూసుకుంటూనే మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి ప్రైవేట్ దాంట్లో ఆ పేషెంట్ ని రప్పించుకొని చూడడం జరుగుతుంది. అసలు తెలంగాణ ప్రభుత్వంలో గవర్నమెంట్ వైద్యులు ప్రైవేటుకు చూసుకోవచ్చని ఒక నిబంధన ఉన్నా కూడా దానికి కొన్ని ఆంక్షలు సడలించారు. ఏదైతే ప్రభుత్వ టైంలో తర్వాత మాత్రమే వాళ్ళు ప్రైవేట్ క్లినిక్ వెళ్ళి వైద్యం చేయాలి తప్ప ప్రభుత్వ సమయాలలో అంటే ఖచ్చితంగా వైద్యశాలను కేటాయించి ప్రజలకు వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి అయితే ఒక జీవో ఉంది. దాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ఒక రోజు వస్తే వారం రోజులు ప్రైవేట్ హాస్పిటల్లో పరిమితం, వరంగల్ సిటీకే పరిమితమై వాళ్ళు వైద్యాన్ని అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కొనసాగించుకుంటూ లక్షలాది రూపాయలు జేబులు నింపుకుంటూ ఇటు ప్రభుత్వ ప్రజల ధనాన్ని కూడా ప్రతి నెల వచ్చేసరికి 2 లక్షల నుంచి 1,50,000, 1,50,000 ఇన్ని రూపాయలు కూడా టింగుమని వాళ్ళ జేబులో పడ్డ జీతం అయితే ప్రస్తుతానికి వరకు అయితే పడుతుంది. కానీ దాన్ని జీతం తీసుకున్న తరీకలో ప్రజలకు వైద్యం అందించలేని పరిస్థితి అయితే, దౌర్భాగ్య స్థితి అయితే ఈ తెలంగాణలో ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే కొనసాగుతుంది. ఇక్కడ మన ములుగు జిల్లాలో మంగపేట పిఎస్సికి అయితే నిత్యం పేషెంట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. కానీ అక్కడ డాక్టర్ల కొరత ఖచ్చితంగా కొట్టచ్చినట్టు అవుతుంది. ఏ రోజు పోయినా కూడా డాక్టర్ ఉండడు, వైద్య సేవలు సరైన రీతిలో అందించారు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఇవ్వరు, ఒక ఫార్మసిస్ట్ ఉండడు, ఎవరు ఉండకుండానే హాస్పిటల్ రన్ చేసుకుంటూ డిఎంహెచ్ఓ గోపాలరావు అయితే డీడీఓగా ఉండి అన్ని నిధులు సహా చేసుకుంటూ ఆయన స్వర్గాన్ని తలపించే రీతిలో ఆయన ప్రైవేట్ హాస్పిటల్లోకి అందరికీ పాడి ప్రభుత్వ వైద్యాన్ని అయితే కుంటుపట్టే పరిస్థితి అయితే నెలకొంది. భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ల్యాబ్ టెక్నీషియన్ పోయింది మరి ల్యాబ్ టెక్నీషియన్ మార్నింగ్ 10 to 4 వరకు ఉంటారు. మరి ఇలా ముందే పోయినరా? వచ్చే ఈరోజు సండే సార్ వాళ్ళకి. నేను పల్లె దవాఖాన డాక్టర్గా జాయిన్ అయినా. డాక్టర్స్ కొరత ఉండడం వల్ల మమ్మల్ని పిహెచ్సికి రమ్మని చెప్పారండి. అంటే ఇక్కడ ఉన్న మేడం లీవ్ లెటర్ అప్లై చేయలేదని డిఎంహెచ్ఓ గారు అన్నారు. మరి ఆ మేడం ఎటు వెళ్ళింది? అంటే డిఎంహెచ్ఓ సార్కి వాళ్ళు చెప్తారు కానీ మనకు అది ఇన్ఫార్మ్ చేయరు కదా. ఆ డిఎంహెచ్ఓ లీవ్ పెట్టలేదు అన్నారు కదా. అదే అండి, అది మనకు తెలియదు కదా. నీకే ఫోన్ చెప్పింది కదా. నాకెప్పుడు ఫోన్ చేసి ఇంతకుముందు నీ ఫోన్కి సార్కి నేను చేసిన, మీరు మాట్లాడుతుంటే నేను మీకు కాల్ చేసి నేను ఇచ్చిన. అదే మాకు ఇప్పుడు చెప్పింది, మీరు కూడా విన్నారు కదా లీవ్ లెటర్ పెట్టలేదు. అవును పెట్టలేదని చెప్పిండు, కానీ నాకు